సంగీతం, సాహిత్యం, నాట్యం, కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. మనం సాహిత్య విభావరి కార్యక్రమం ద్వారా ఎన్నో కవితలను, ఆ కవిత్వ భావాలను, హృదయాన్ని హత్తుకుంటున్న అనేక రకాలైన అంశాలను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు నానమ్మ చంద్రుడు అనే కవితను ఆస్వాదిద్దాం. ఆమె నాకు తినిపించిన గోరుముద్దలన్నీ పిట్టగుడ్లే, కాకిగుడ్డు, పిచ్చుకగుడ్డు, గోరపిట్టగుడ్డు, హంసగుడ్డు, నెమలిపిట్టగుడ్డు, ఏదో ఒక పిట్టగుడ్డు అని చెప్తే చాలు నేను గుట్టుక్కు మనిపించేవాణ్ణి. ముద్దలన్నీ బువ్వకుడిపే ఆమె చేతి కిటుకులివి. మామిడి తోటల్లోకి ఆమె వెంట నడుస్తున్నప్పుడు కాలిబాటలు మా వైపు పరుగున వచ్చేవి. దారి పొడవున చెట్ల కొమ్మలు విసినకర్రలు వీచేవి. ముంజలు ఒలిచిన తాటి బురికల బండినై దోవంతా కబుర్లు వింటూ నేనామెను వెంబడిస్తుంటే తాటికాయలు తలలూపేవి, వాక్కాయ పళ్ళు ఊకొట్టేవి. చీకటి ఆకాశాన్ని నులక మంచంపై నిద్రపుచ్చేవేళ ఆమె నోటి వెంట దొర్లే జానపద గాథలు నక్షత్రాలై నింగి తెర మీద మెరిసేవి. వెన్నెల నిచ్చెన దిగివచ్చే చంద్రుణ్ణి ఆమె అడ్డాట్లో వేసి జోకొట్టేది. ఎప్పుడైనా నానిని మా అమ్మ కసురుకున్నప్పుడు ఆమె ముఖంలో చంద్రుడు మాయమయ్యేవాడు. మా అమ్మ తిట్టినప్పుడైతే ఆమె ముఖం ముడతలన్నీ నిండా పారే నదులయ్యేవి. నా కళ్ళ నుండి కూడా తడితడిగా తారలు రాలేవి. నానమ్మ చంద్రుడు అనే ఈ కవితలో నానమ్మకు పాపాయికి మధ్య ఉన్న అనుబంధం ఎంతో చక్కగా వర్ణింపబడింది. ఈరోజు మనం ఈ చక్కని కవితను ఆస్వాదించాం కదండి. మరో చక్కని కవితాంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.